మనం భాష్యాన్ని ప్రారంభం చేసినాము. ప్రథమాధ్యాయము, ప్రథమ పాదము, జిజ్ఞాసాధికరణము. ఇది నంబర్ 1. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది నంబర్ 1. ఇలాగా సూత్ర అవతరణిక భాష్యం అని ప్రారంభం చేశారు. ఈ సూత్రానికి అవతరణిక భాష్యం వేదాంత మీమాంసా శాస్త్రస్య వ్యాశిష్ట్యాసితస్య ఇదం ఆదిమం సూత్రం అని ప్రారంభించారు. ఇది అవతరణిక ఇంట్రడక్షన్ అన్నమాట. వేదాంత మీమాంసా శాస్త్రము దాన్ని వ్యాఖ్యానం చేయాలనేటువంటి నిష చేత ఈ ఆదిమం సూత్రాన్ని ప్రారంభం చేస్తున్నాము. ఇదేనండి. అదేమిటయ్యా అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఎన్ని అవయవాలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని భాగాలు ఉన్నాయి? అథ బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని 4 ఉన్నాయి. 4 అవయవాలు ఉన్నాయి దీంట్లో. అథ బ్రహ్మ జిజ్ఞాస అన్నమాట. చూసారా? ఈ ప్రకారంగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఈ రకంగా ఈ సూత్రం ప్రారంభమైందన్నమాట. అందుకని దీన్ని ఏమంటారంటే జిజ్ఞాసాధికరణం. ఇక్కడ జిజ్ఞాసే కదా చేయవలసిన కర్తవ్యం, విషయం, ప్రధానం, ముఖ్యత్వం ఏంటంటే జిజ్ఞాస. అందుకని జిజ్ఞాసాధికరణం అంటారు. ఏమంటారు? జిజ్ఞాస చేయబడే విషయం ఏంటి అని ఒకటి చర్చ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అది చర్చ చేసుకోవాలి. ఏం సందర్భంగా జిజ్ఞాస చేయవలను అనేది కూడా చర్చకు రావాలి. దీంట్లో ఎవరైనా సరే అధ్యక్షం చేసేవాళ్ళంటే పూర్వపక్షాన్ని చేసుకోవచ్చు. చివరికి తేల్చవలసింది సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయాలి అనేది పంచవయవాలు ఉంటాయి. అధికరణం ఎక్కడైనా ఇది సమానం. అధికరణానికి లక్షణం అనమాట. సూత్రానికి లక్షణం చెప్పాం కదా. ఎప్పుడైనా సూత్రము అల్పాక్షరం అసందిగ్ధం సారవత విస్తృత ముఖం అనేది సూత్రస్థ లక్షణం. అల్పాక్షరం ఉండాలి, తక్కువ అక్షరాలు ఉండాలి, సందేహమే ఉండకూడదు దాంట్లో చెప్పే విషయం. నిత్యం అంత సారం ఉండదు దాంట్లో. మొత్తం వ్యాపకమైనటువంటి సారం కలిగి ఉండాలి. ఆ సారం లేకుండా నిస్సారమైన విషయం చెప్పరాదు అన్నమాట. ఇలాగ ప్రారంభం అయిందనమాట. ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం దీని మీద. శాస్త్రస్య వ్యాఖ్యేత్వం అని శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేయాలి. ఇప్పుడు అదేమిట్రా అనేది చూపిస్తున్నారు అన్నమాట. అథాతో బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య బ్రాకెట్లు మనం తెలుసుకోవాల్సిందా. అథ అనగానే అనంతర శబ్దవాక్యం. అథ అనగానే అంటే అనంతర శబ్దం, అనంతరాన్ని చెప్తుంది. ఇంకే చెప్పారు ఆయన. ఒక్కొక్కసారి అర్థ శబ్దము మనకి ఇక్కడ నేను భాష విచారణ చేయకుండా నేనే చెప్పేస్తున్నా. ఒక్కోసారి అర్థ శబ్దము మంగళకరంగా ఉంటుంది అన్నమాట. అథ పూర్వం అథ అనగానే వాళ్ళకి ఆ శబ్దమే శ్రవణానందాన్ని కలిగింది. శ్రవణానందాన్ని కలిగింది అథ అనగా. అంటే వాళ్ళకి అలవాటు అన్నమాట. ఇప్పుడు మనం మన భాషలో ఎప్పుడైనా సరే హాయ్ అంటాం. అట్లాగే కొన్ని ఉంటాయి కదా పదాలు పాడుకునేవి. అలాగా ఆ శబ్దాలు వినేదానికే బలి అంటాము, ఇట్లాగా వెరీ గుడ్ అంటాము, లేకపోతే శబాష్ అంటాము. అలా పదాలు కొన్ని ఉంటాయి కదా. మాకు మంచి పని అయింది అంటాము. అట్లా అత శబ్దం అలా అలవాటుకోవడం. ఆ శబ్దం ఎదుగానే మంగళకరం, మంగళవాక్యం. అమంగళం ఏం కాదు. అత ఓకే అన్నట్టుగా ఉంటుందన్నమాట. అసలు నిజంగా దానికి అర్థ శబ్దానికి ఆనందం నేనే అర్థం.
ఇంకొక చోట కొన్ని చోట్ల అతానగానే ఓంకారం అన్నమాట. అతానగానే ఓంకారం, ఓం అదని కూడా చెప్పారు. కానీ ఇక్కడ అవన్నీ తీసుకురాకూడదండి. అర్థశబ్దానికి ఆనంతర్యమే అసలు బెటర్, వేరే అర్థాలు చెప్పకూడదు. ఇక్కడ అర్థశబ్దానికి ఏం చెప్పాలి? ఆనంతర్యమే చెప్పాలి. కానీ ఇతరత్ర శబ్దాలు వాడుకోవద్దండి, అర్థాన్ని పెట్టుకోవద్దు. అత ఇది కారణాన్ని చెప్తుంది, హేతువుని చూపిస్తుంది. ఇప్పుడు కాదు ఏదో చెప్పారు కదా, దాన్ని సూచిస్తున్నాను అత అని. అదొకటి. కాబట్టి అనంతరం ఏ కారణం వల్ల చూసారా అనేది బ్రహ్మ జిజ్ఞాస చేయాలా, బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అన్నాం. ఇప్పుడు దీనిలో ఈ మాటకి దీని లోపల అర్థం చాలా ఉంటుంది. సింపుల్ గా మీరు చెప్పాడేస్తాను ముందుగానే, తర్వాత శాస్త్రంలోకి వెళ్ళి శంకరాచార్య వారి భాష్యాలు వింటారు. అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి అనంతరము కదా, సాధన చతుష్టయ సంపత్తి అనంతరము. సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పారు కానీ దాని పూర్తి వివరం మీకు తెలియలే. అదే వేదాంత విచారణ చేసే వాళ్ళకైతే అర్థమైపోతుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం కదా, కొత్త వాళ్ళకి ఇంకా ఏంది అన్నారు. కానీ సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటండి, చతుష్టయం అంటే ఏంటి, సంపత్తి అంటే ఏమిటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మన సాధన చతుష్టయ సంపత్తి అంటే ఇప్పుడు బాగా స్థూలంగా చెప్పుకోవాలంటే వివేకము, వైరాగ్యము, క్షమము, ధర్మము, ప్రతీక్ష, శ్రద్ధ, సమాధానం, ముముక్షుత్వం. వివేకము, వైరాగ్యము, శమధమాలు 3, లాస్ట్ లో ముముక్షుత్వం 4. ఈ శమధమాది అనేది ఒక బ్రాకెట్ లో పెట్టి దానిలో ఏబిసిలు పెట్టుకుంటే షట్క అనుకోండి, శమాది షట్క 6 ఉంటాయి. అవన్నీ కలిపి శమధమాలు, అవన్నీ తర్వాత చెప్పేస్తాం. ఇట్లా ఇది ఉండాలన్నమాట. దీనిని అనంతరమే ఇది కలిగిన తర్వాతే, ఇది కలిగిన ఒక క్షణం తర్వాతే బ్రహ్మ జిజ్ఞాసకి అధికారం వస్తుంది. ఎందుకు ఇది కలిగిన తర్వాత అన్నారంటే, ఇది కలిగిన వెంటనే వాడికి ఒక రకమైన హేతు నిశ్చయం కలిగి ఉంటుంది. ఒక హేతు, ఒక కారణం తెలుసుంటుంది. ఏమిటి కారణం? ఇది జరిగిన వెంటనే నీకు ఏం కారణం గుర్తుకొచ్చింది అంటే, ఈ లోకం నుండి పై లోకం వరకుగా, అంటే స్వర్గలోకం నుండి ఈ లోకం వరకు, ఈ లోకం నుండి స్వర్గలోకం వరకు ఏది కూడా నిత్యమైంది కాదు, సత్యమైంది కాదు, యథార్థమే లేదు. యథార్థమే లేదు. సింపుల్ దృష్టాంతం ఎవరికైనా చెప్పాలంటే, ఎప్పుడైనా రూపాయి దొరికినప్పుడు వీడు ₹1/2 ఉన్నాడు అనుకోండి, అప్పుడు రూపాయి సంతోషమే కదా. అప్పుడు ₹1/2 అతిక్రమించాడా లేదా, దాటాడా లేదా? అది వైరాగ్యం. ₹1/2 దాటి రూపాయిని దాటేసేసి ₹10 పెట్టు చూసారా. అప్పుడు రూపాయి మీద ఏం కలిగింది వాడికి? ఇట్లాగా ₹1,00,00,000. అప్పుడు వీడు లక్షలు లెక్కలేదన్న, లక్షలో లెక్క. అట్లా మనం పెద్ద ఇల్లు కొట్టుకున్నాం, బ్రహ్మాండంగా ఇంతకంటే కూడా ఎక్కువగా ఉండేటువంటి పెద్ద భవనాదులు అవన్నీ ప్రాపర్టీలు వచ్చాయనుకోండి, అప్పుడు ఇల్లు లెక్క. వీడు అప్పుడు ఇటుకలు కూడా మోసిస్తాడు ఆ ఇంటి కోసం. అప్పుడు అవన్నీ ఏమైపోతామా ధ్యానేద్దాం అని చెప్పేస్తాడు. కానీ దాన్ని కోరేవాడు అవన్నీ నాకు అవసరం. వీడికి ఆ పెద్దది ఇంకా పెద్దది కదా దాని మీద. ఇది కూడా ఈ అధిగమించటం, మార్పు చెందడం, ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకో దాని మీద వెళ్ళిపోవడం అంటే ఇది ఇష్టం ప్రస్తుతం, తర్వాత ఇంకొకటి అది ఇష్టము, అప్పుడు ఇది అయిష్టం అయిపోయింది.
అది ఎంతలేండి ఇది ముందు అని చెప్పారు కుటుంబం. అట్లాగా ఒక్కసారిగా పరమాత్మను తెలిసేటప్పటికి అన్ని ఇష్టాలు కష్టాలు పడుతున్నాయి. పరమాత్మను తెలిసేటప్పుడు దేని వల్ల తెలిసింది? అది సాధన చతుష్టయ సంపత్తి వల్ల. ఈ నిత్యానికి వస్తుంది యథార్థం ఏమిటి, వాస్తవం ఏమిటని తెలిసిందనమాట. ఏది? సాధన చతుష్టయ సంపత్తి వల్ల. అప్పుడు ఈ లోకం నుండి పరిలోకం వరకు ఇగో ఈరోజు రూపాయి, ఈరోజు ₹100, ఇట్లా 10 రూపాయలు, 1,00,000 ఇట్లా వెళ్ళి స్వర్గం వరకు వెళ్ళి అక్కడ కూడా వాడు సాధన చతుష్టయ సంపత్తి ఆ యొక్క వివేక ప్రక్రియని పెట్టి చూస్తే అది కూడా డౌన్ అయిపోయింది. ఇది స్వర్గ విషయం కూడా ఇదేముంది, క్షీణే పుణ్య మత్స్య లోకం విషయంతి అని ఉంటున్నాం. ఇది కూడా సాధన సాధ్యమైనది నిత్యమైనది తెలిసిపోయింది. ఇది కూడా ఈ ఇంద్రచంద్రాదులంతా రేపు మళ్ళా యథాప్రకారంగా వీళ్ళు మళ్ళీ డౌన్కి వస్తారు. అది వాళ్ళు తెలిసిపోయేటప్పటికి చూసారా, తెలియకుండా డౌన్కి రావడం, డౌన్ గురించి తెలుసుకోవడం, డౌన్ అయిపోతుందని తెలుసుకోవడం అమ్మా సాధన చతుష్టయ సంపత్తి లక్షణం. వాడేం చేశాడు ఇంద్రుడు? సాధన చతుష్టయ సంపత్తి లేకుండా డౌన్ అయిపోతాడు. డౌన్ అయిపోయిన వాడు ఏం చేస్తాడు? ఏడుస్తుంటాడు, మళ్ళీ పైకి వెళ్ళాలని. మళ్ళీ ఏదో ప్రకారం డౌన్ అయిపోతుంది, కర్మఫలాలన్నీ అయిపోయేదాన్ని. ఈయనకేం తెలిసింది? కర్మఫలాల యొక్క అనిత్యత్వం తెలిసిపోయేటప్పటికి డౌన్ అయిపోయే విషయాలేనే, ఇదంతా నిజం కాదులే అనేటువంటి ఒక కారణం దొరికింది. కాదు దొరికింది, మూలం పట్టుకున్నాడు అనమాట. అది అతహ అంటే మూలం పట్టుకున్నాడు అనమాట. ఇది మరి బాగుంటుంది. ఇది మనకి ఉపయోగమే ఇదంతా. ఎందుకంటే చాలా మంది ధనధాన్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తుంటారు. అది పొందిన వాళ్ళు ఇదివరకు కన్నా ఇది బెటర్ అని నవ్వుకుంటుంటారు. ఇదివరకు కన్నా ఇది మరి దొరికేది లేదు. ఏది? పొందిన వాడేమో నవ్వుకుంటారు, సంతోషిస్తుంటారు. పోగొట్టుకున్న వాళ్ళేమో ఇద్దరు కలిపి ఈ యొక్క అనిత్య సంపదలోనే ఉన్నారు లేదా? రేపు వాడికి అదే కనబడుతుంది. మళ్ళా వాడు పొందానని వాడు ఆనందపడినా సంతోషపడినా అది పోగొట్టుకునే లక్షణమే కదా. ఎప్పటికైనా పోగొట్టుకుంటాం. వీడు పోగొట్టుకొని ఏడుస్తున్నాడు, వాడు పొంది నవ్వుకుంటున్నాడు. ఇది కదా ప్రపంచం పేరు మనం చూసేది, సంపాదనలు అవన్నీ. కానీ వాటి ఎందుకు అనిత్యత్వ దృష్టి కలిగితే మీరు పోగొట్టుకున్నా పొందినా ఎలా ఉంటారు? అందుకే కారణాన్ని తెలుసు. అతహ అంటే సాధన చతుష్టయ సంపత్తి జ్ఞానం వల్ల పోగొట్టుకున్నా పొందిన మనం బ్యాలెన్స్ కలిగించుకొని ఉంటాము, ఒక నిశ్చిత బుద్ధి పెట్టుకొని ఉంటాము, ఒక స్థిరత్వం మనలోకి వచ్చి ఉంటుంది. ఈ స్థిర బుద్ధి కలిగిన వాడే బ్రహ్మ విచారం చేసేదానికి యోగ్యుడు. ఈ తొలి విగ్రహాలు ఉన్నారే పోగొట్టుకోవడం పొందడం వాళ్ళు పనికిరారన్నమాట. కానీ ఇప్పుడు మా ఇంట్లో సంబరం చేసుకుంటున్నామండి, నువ్వు బ్రహ్మ విద్యకు పనికిరావు, పనికిరావు. మా ఇంట్లో దుఃఖం ఉందండి, నువ్వు కూడా పనికిరావు. అందుకని ఒక గురువు దగ్గరికి ఎవడైనా వచ్చి స్వామి నాకు ₹1,00,000 లభించింది అంటే నువ్వు బ్రహ్మ విద్యకు పనికిరావాలి. స్వామి అన్ని పోగొట్టుకొని ఉన్నావు, మేము బ్రహ్మ విద్యకు వస్తాం, నువ్వు పనికిరావు. ఇలా స్వామి ఇదంతా అనిత్యమని ఈ లోకం నుండి పై లోకాల వరకు గతంలో ఎంతమంది అనుభవించారు, ఇప్పుడు అనుభవించే వాళ్ళు ఇవన్నీ చూస్తుంటే లేనిపోయిన విషయాలుగా ఉన్నాయి, ఆగమాపాయి విషయాలుగా ఉన్నాయి. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి, స్పష్టమవుతున్నది అంటే నువ్వు విచారానికి పనికొస్తావు, బ్రహ్మ విచారానికే. అదనమాట సాధన చతుష్టయ సంపత్తి యొక్క లక్షణం. అందుకని ఈ టైప్ ఆఫ్ మనుషులు పనికిరాదు. ఏది?
ఇదంతా లౌకికులు. నాకు వచ్చింది కాబట్టి సంతోషంగా ఉంది, నాకు పోయింది కాబట్టి దుఃఖంగా ఉంది. ఈ టైప్ మన మనుషులు చూస్తుంది. అందులో బ్రహ్మ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మనస్తత్వం ఉండేవాళ్ళు అసలు యోగ్యులుగానే కాదు. ఆశ్రమానికి ఎందుకు వచ్చారు మీరు? ఇంట్లో అన్ని ఆశ్రమ పోయిన తర్వాత, దుఃఖం కలిగిన తర్వాత ఇంట్లో సంబంధాలని సరిగ్గా లేవని పెరుగుతారా? మీరు పనికిరారు. మరి మా వంట ఉందండి, ధనధాన్యాలు ఉన్నాయండి, వాడు క్షణకాలంగా కూర్చోగలుగుతారా? వాడు పనికిరాడు. ఎందుకంటే అంతఃకరణం వాడికి స్థిమితం కదనే లేదు కదా. పోగొట్టుకున్న వాడికి లేదు, పొందిన వాడికి లేదనమాట. ఇంకా వాళ్ళు ఆ ప్రెషర్ లో ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళు ప్రెషర్ ని అనుభవించే వాళ్ళు, ఎప్పుడు అంతఃకరణ ఉద్వేగాలు ఉత్కర్షణలు అనుభవించే వాళ్ళు ఈ యొక్క బ్రహ్మ విచారానికి పనికిరానే రాదు. వాస్తవంగా సత్యాన్ని వీళ్ళు దూరం. ఇందువల్ల ఎవరైనా మానసికమైన ఆనందం, మానసికమైన దుఃఖాన్ని కలిగించుకునే వాళ్ళు ఆ మనసులో తత్వ విచారానికి యోగ్యత పుట్టదన్నమాట. అందులో ఏ బుద్ధిలో వివేక సాధన ఉంటుందో దానికి యోగ్యత. సత్యమేమిటి, అసత్యమేమిటి, నిత్యమేమిటి, అందులో వివేక బీజం ఏ బుద్ధిలో ప్రారంభమవుతుందో ఆ బుద్ధికే బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్యంలో. అందుకని ఈ టైప్ ఆఫ్ వ్యక్తులే మనం చూస్తాం సమాజం అంతా ఎప్పుడైనా సరే. అందుకని గురువులు ప్రశ్నించుకుంటారు, అసలు మీరు ఎందుకు వస్తున్నారు. అందుకని వాళ్ళు వేదాంతానికి వచ్చిన వానికి ముద్రను ఎలా పట్టుకోవాలి, పంచపాత్ర ఎలా పట్టుకోవాలి, జన్మాలు ఎలా పట్టుకోవాలి, జన్మ ఎలా చేయాలి, నామ సంకీర్తన ఎలా చేయాలి, ఎలా పద్మాసనం ఎలా వేసుకొని కూర్చోవాలి, ప్రాణాయామం ఎలా, ఇట్లాంటివన్నీ చెప్తాం. మంత్రాలు తంత్రాలు ఏమి ఉండవు. వానికి నిత్యం ఏమిటి, అనిత్యం ఏమిటి, వస్తువు వివేకం చేసి ఇదేనమాట వీళ్ళకి ఇక్కడ ఏది ఉపనయన సంస్కారం లాగా ఆలోచించడం. వాళ్ళకిచ్చి ఆలోచించడం ఇదే పని. ఏమిటిదే విషయేష గుణదోష దర్శన వివేకం. విషయములందు గుణదోష దర్శనము అభ్యాసం చేయించారన్నమాట ఎప్పుడు. అందుకే ఎప్పుడు చూసినా దీన్నే ఊరికేనే ఇప్పుడు మెడికల్ స్టూడెంట్ కి రోజు కప్పలు పోయి వస్తుండేవాడు. చేపలో కప్పలో పోతున్నారు రోజు. ఏమిటాయి ఇదే పని. రోజు రావడం, ల్యాబ్కి ఒక కప్ప తీసుకోవడం, బతుకులు తప్ప పోసేయడం. ఎందుకని వాడు ఎన్నిసార్లు పోసేస్తుంటాడు, ఎన్నిసార్లు తప్పేస్తుంటాడు, ఎన్ని తప్పని, ఎన్ని చేపలు. ఇదే పని వాడు. ఇక్కడ కూడా అంతే. తత్వ విచారం చేసేటప్పుడు ప్రతిరోజు విషయాలు ఏందో గుణదోష దర్శనము, అంతఃకరణలో ఉండే ఇష్టానిష్టాలని బాగా విమర్శించుకోవడం, అంతఃకరణలో ప్రెషర్ తగ్గాలన్నమాట. అయిపోయి పూర్తిగా నార్మల్ స్థాయిలో అది వివేకం అన్నమాట. దాన్ని మన క్రమము క్రమము చూపిస్తాను. శ్రద్ధ, సమాధానం, ఏకాగ్రత బుద్ధి అని చూపిస్తాను. సమాధాన బుద్ధి అక్కడ ఇంకొక స్మరణ ఏముండదు. అక్కడ ఎవరి గురించి స్మరణ గిరణ ఏం లేదు. అసలు విషయాల మీద స్మరణ చేయద్దురా బాబు అంటే. ఇక మొత్తం అంతఃకరణాన్ని అలాగా వాటి నుండి బాగా విముక్తి చేశారు. అందువల్ల గుణదోష దర్శన అభ్యాసం బాగా గావించి అంతఃకరణానికి అక్షర బుద్ధిని జరిగింది. అప్పుడు ఈ బ్రహ్మ జ్ఞానికి యోగ్యత వాడికి వస్తుంది. అందుకోసం ఈ కారణం వల్ల అని మీరు తెలుసుకోవాలి. ఈ లోకం నుండి 10 లోకాల వరకు ఏది సత్యమైన వస్తువు లేదు అని చెప్పాలి. ఏది లేదు. అందువల్ల ఈ సాధన చతుర్థి సంపత్తితో ఉండేవాడు ఈ వ్యక్తి ఈ ప్రపంచంలో ఏ విషయ వ్యవహారాలకి ఆయన స్పందించు. ఎక్కడ ఆయన వాటిని ఆకర్షించుకోవడం, అక్కడ నిలబడడం, అక్కడ
దాన్ని ఆస్వాదించడం అనేది ఉండగా ఉండదు. ఆయన ప్రత్యేక స్థానం. ఇప్పుడు ఎంతో మంది బ్రహ్మోత్సవాలు అలా పెట్టుకోవాలి చూసుకుంటారు, లేకపోతే ఇంకోటి చూసుకుంటారు కదా, ఇతని చెత్తనం లోకులు వాళ్ళ పని వేరు మనది వేరు అని ఉంటారు. ఇంత గొప్ప సాధన ధ్యానయోగులు తాపసికులు వీళ్ళకెవ్వరికి చేత కాదన్నమాట, పనికిరారు దీని ముందు. అంత గొప్పదనమాట. ఎందుకంటే మనం భాష్యంలో వెళ్ళక ముందు నుంచి పెట్టుకోం. బ్రహ్మము అనగానే ఇదలా పరమార్థ తత్వం, పరమార్థ తత్వం మన స్వస్వరూపం. జిజ్ఞాస అనగానే ఈ అంతఃకరణం పెట్టుకొని ఉండినట్లయితే జిజ్ఞాస కలుగుతుంది, విచారించేటువంటి యోగ్యత కలుగుతుంది. జ్ఞాత ఇచ్చా జిజ్ఞాస బాగా తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కలుగుతుంది బ్రహ్మ విషయంలో, పరమార్థ విషయంలో. అందుకనే అంతఃకరణాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు అన్నమాట. ఇది అథ బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అని. ఇప్పుడు మనం భాషలో పెడతాం చూసుకోండి. ఆ భాషకాన్ని ఏ విధంగా దీన్ని స్పృశిస్తారనే విషయాన్ని బాగా చూడండి. అత శబ్దస్య కో అర్థ అని ప్రారంభం. అత శబ్దానికి అర్థం ఏంటి? తత్ర అత శబ్ద ఆనంతర్యార్థ పరిగృహ్యతే నా అధికారార్థ బ్రహ్మ జిజ్ఞాసాయా కర్త అనధికార్యత్వాత్ మంగళ. సరే ఎంతవరకు కూడా సరే చెప్పేసుకుందాం తర్వాత. మంగళస్థితి వాక్యార్థే సమన్వయాభావాత్ అర్థాంతర ప్రయుక్తః ఏవ హి అత శబ్దః వృత్త్యా మంగళ ప్రయోజనో భవతి పూర్వ ప్రకృతాపేక్షయా ఫలతః ఆనంతర్య అవ్యతిరేకాత్. ముందు అత శబ్దము దాని యొక్క అర్థం ఏమిటి అనేది ప్రారంభమైంది అనమాట. తత్ర అపశబ్ద ఆనంతర్యార్థ పరిగృహ్యతే నా అధికారార్థ పరిగృహ్యతే. అధికారార్థంలో పరిగ్రహణ చేయలే. అధికారార్థం దానికి అర్థం చేసుకోవాలి. మనం పండిత భాష లాగా ఉంటుంది కాబట్టి తత్ర ఈ విషయం అందు ఇంకోటి బాగా అతశబ్దము దానికి అర్థము ఆనంతర్యార్థమే గ్రహించుకొని ఉన్నాము. ఆనంతర్యార్థాన్నే మనం గ్రహించుకొని ఉన్నాము. ఆనంతర్యార్థం అంటే అనంతరం, అనంతరార్థాన్ని చెప్పుకోవలసి ఉన్నది. అంతవరకు ఒక మీనింగ్ అనమాట. దాంట్లో నెగేషన్ ఏంటంటే ఇది ఇది కాదు అని చెప్పడం అధికారార్థం కింద వాడలేదు, ఉపయోగించుకోకూడదు అని. అధికారార్థము అనగానే ఇది వచ్చిన వాడు ఇది పనికొస్తాడు, ఇది వచ్చిన వాడు దీనికి పనికొస్తాడు, ఈ పని చేసిన వాడు ఈ పనికి పనికొస్తాడు అనే దాని కిందనే రాదు. ఎంసెట్ రాసిన వాడు దీనికి ఇంజనీరింగ్ పెడతాడు. ఇట్లాగా ఇంటర్ అయిన తర్వాత డిగ్రీలో చేరాలి. ఇట్లా కాదు. కర్మ చేసిన వాడు ఉపాసనానికి పనికొస్తాడు, ఉపాసన చేసిన వాడు ఇట్లాగా ఇంకా పై మెట్టుకు పనికొస్తాడు అన్నట్టుగా ఇక్కడ బ్రహ్మ విద్య విషయంలో అట్లా పదికే రాదు ఎవరు. అంటే ఈ సాధన అనంతరం ఈ సాధన దీనికి రావాలి అనేది చెప్పరాదు. ఈ సాధన అనంతరం దీనికి రావాలి అనేది చెప్పకూడదు. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే ఇదంతా చేసిన తర్వాత కదా జ్ఞానానికి రావాలి.
అనే దాని దిశలో శంకర్ ఎలా ఖండం చేశారు? అధికారార్థ అంటే దీనికి అధికారం ఉందా నీకు, క్వాలిఫికేషన్ ఉందా నీకు, అప్పుడు నువ్వు దీనికి రావాలి. చూసారా అట్లా కుదరనా? కుదరదు. కుదరనా? కుదరదు. అట్లా అభిశబ్దానికి ఆనంతర్య అర్థాన్ని ఉపయోగించుకోవాలి, తీసుకోవాలి. అర్థాన్ని అధికారార్థం ఉపయోగించరాదు, ప్రయోగించుకోకూడదు అని చెప్పేసి అధికారార్థం అనగానే మీకు బాగా తెలుసుకోవాలి. ఈ కర్మలో మీకు అధికారత్వం వచ్చిందా, యోగ్యత వచ్చిందా, అప్పుడు మీరు దీనికి రావాలి అని చెప్పరాదు. అందుకే ఎవరైనా బ్రహ్మ విద్యకి సరాసరి వస్తే ఎవరైనా నువ్వు జపం చేసావా, ఇదివరకు తపం చేసావా, యజ్ఞ యాగాదులు చేసా, పారాయణాలు చేసా, కర్మలో నువ్వు ఆశ్చర్యావా, బ్రహ్మ విద్యకు రావాలి అప్పుడు అని చెప్పరాదు. చూసారా? ఎందుకని బ్రహ్మ విద్యకి అలాంటివేమి రూల్స్ ఏమి లేదు వచ్చేదానికి సరాసరి పట్టుకోవచ్చు. బ్రహ్మ విద్యకి అలా ఏం పనికిరాదు. ఎప్పుడైనా సరే నేను సంధ్యావందనం చేసేదానికి వచ్చానయ్యా అంటే నువ్వు అసలు కేశవాయ స్వాహ నారాయణ స్వాహ ప్రస్తావన చేసుకున్నావా, ఆసనం వేసుకున్నావా, శుద్ధి చేసుకున్నావా, బాహ్యాభ్యంతర శుద్ధి చేసుకున్నావా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బ్రహ్మ విద్యకి అలాంటివి ఏమి ఉండవు. అట్లాంటివి ఏమి ఉండవు. మరి ఏముంటుంది? ఆడికి ఎవరికైనా సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే మనకు వస్తారా? సాధన చతుష్టయ సంపత్తి కూడా అది కూడా సాధన అయింది కూడా అదేం కాదు, చేసేది కాదు, అది విచారించుకునేది. అలా మనసుకు ఆ రకమైన యోగ్యత రావాలి, ఆ రకమైన మనసుకి ఆ రకమైనటువంటి ఆ రకమైన విలువ కావాలి. అది చేసి వచ్చేది మాత్రం కాదు. ఈ రోజు మనసులో కొన్ని వివేక వైరాగ్యాల గురించి మనం ఏమైనా ఆచరణ చేస్తే లేనిపోని విరుగుడు కూడా వస్తుంది, లేనిపోని విరుగుడు కూడా వస్తుంది. మనం చేయకూడదు అట్లా. అర్థమైంది? అట్లా చేయకూడదు అన్నమాట. కలగడం వేరు, చేసి పొందడం వేరు. కలగాలి, అది బాగుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అంతఃకరణ విషయం. అందుకని ఎప్పటికైనా సరే జ్ఞానం కల్పించేటప్పుడు విచారించటమే దాని మన ముఖ్యం. మనసుకి ఏదైనా నృత్యమా పడిపోతాం అంటే అప్పుడు ఇక మనకి వివేకం జరగకుండా. ఈ జ్ఞాన విషయం అలాంటిది. ఎప్పుడైనా మనం టచ్ చేయకుండానే దేన్ని ముట్టుకోకూడదు. ఇంద్రియాన్ని ఏమి ముట్టుకోకుండానే జ్ఞాన విచారిస్తుంది. ఏమైనా టచ్ చేసామనుకోండి ఇంకా జ్ఞానం కలగదు. అందుకని సాధన చతుర్థ సంపత్తి అట్లాంటిదే, బ్యాలెన్స్ ఉంటుంది. ఇక మీకు ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అని అన్ని టచ్ చేసేది, అన్ని అంటే టచ్ చేసేది. అర్థమైందా? అది బాగుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వివేక విషయం అంతా అట్లాంటిది అనమాట. అసలు పెద్ద చేయకూడదు దాన్ని, అట్లాగా అవగాహన కావాలి. అందుకని గురువులు వస్తుతంత్ర విషయంలో అంత బ్యాలెన్స్ ఉపయోగించుకోని చెప్తారు. ఒక రకమైన పత్ని సామేది మామూలు విషయాలు కాదండి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, మనమేమైనా చేసి మంచి పేరు తెచ్చుకోవడం కాదు, మనం మంచి పేరు రావాలి అలాగే. కానీ ఇది చాలా కష్టం.
చాలా మంది చేసి మంచి పేరు అనగానే చెడ్డ పేరు కూడా మంచి పేరు అనేది ఒక రకంగా మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది, అది మనం జీవించే దాన్ని బట్టి ఉంటుంది. మన జీవితమే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి అని, వాళ్ళు మంచి సదాచార సంపన్నులు, మన జీవితం అన్నమాట. ఇంకేదో దీనికోసం హావభావాలు హంగులు ఆనపాటాలు చేస్తే అది ఇంకొక రకం అయిపోవచ్చు, ఏది కూసి ఏనుకోతో అయిపోవచ్చు. అలాగా వివేకం, ఆ వివేక లక్షణాలు అవన్నీ కూడా ఏదో బయటికి కనిపించే విషయాలు కాదు, లేదు చేసే విషయాలుగానే కాదు. అందుకనే అధికారార్థం ఇక్కడ చాలా దోషి పెట్టారు. అధికారార్థం అంటే ఈ పని చేసిన తర్వాత ఈ పని కొట్టావు అని. అందుకనే ఈ జ్ఞానానికి నువ్వేం పని చేసినావు, ఇది వరకు నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నావు, నువ్వు ఎంత సేవ చేసావు గురువులకి, నువ్వు ఎంత జపం చేసినావు, అట్లాంటి విషయానికి ఇక్కడ ప్రాధాన్యత లేదన్నమాట. నీ బుద్ధిలో మాకు కూడా కనిపించకుండా ఒక రకమైనటువంటి వివేక యోగ్యత దానికి ఉండాలి, బుద్ధిలోనే ఉండాలి, ఆ దాంట్లో రెడీ ఉండాలన్నమాట, ఆ సంసిద్ధత ఉండాలన్నమాట. వివేక సంసిద్ధత ఉండాలి, వివేకం చేసే యోగ్యత దానికి ఉండాలన్నమాట. అప్పుడు అంటే వేదాంతుల దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఒక కొన్ని రోజులు జపం చేసి ధ్యానం చేసి ఇది చేసి సాధన చేసి రా అని చెప్తాను. కూర్చొని వింటూ ఉండు అని చెప్పేస్తారు. పెయింటింగే కదా, కూర్చొని వింటూ ఉంటే తర్వాత చూద్దాంలే బాగుంటుంది. వీడు కూర్చొని వింటూ ఉండమన్నారు కదా, అది వింటూ నడపండి. తర్వాత ఒకరోజు తీసుకొచ్చేసి కూర్చొని వినమన్నారు కదా గురువు గారు, మరి ఏం చేయాలి అని, కూర్చొని వింటూ ఉండి ఇంకా అని చెప్పేస్తారు. ఇంతవరకు గురువు గారు టచ్ చేయటం లేదండి, అర్థమైందా? ఇంకా వాళ్ళు ఎప్పుడైనా సరే గురువు గారు మాట్లాడతారు అన్నా సరే ఇదే మాట్లాడతారు. ఏమని అవునండి రావయ్యా క్లాస్కి రా, వెళ్ళిపో క్లాస్కి రా. ఎందుకని క్లాసులో రెడీ అయిపోతావు నువ్వు నీతో మాట్లాడవలసిన పనులే. నేను అంతే, నేను బోధిస్తుంటా, నేను చెప్తుంటా, వివేకం చేస్తుంటా, పట్టుకుంటుంది, తెలిసిపోతుంది. అంతే, నీతో నాకేం పని అట్లాగనమాట. అంతేగాని ఒక అప్లికేషన్ చేసుకోవాలి ఫిలప్ చేయడం, నువ్వు అది చేసావా ఇది చేసావా అని అంటడం కానీ కాదు. నువ్వు బ్రహ్మచారి అవ్వాలా, గృహస్థుడు అవ్వాలా, సన్యాసి అవ్వాలా, ఇవన్నీ నాకేం పని. అదంతా కర్మకాండ పని, జ్ఞానానికి పని. అందువల్ల మీ అంతఃకరణం రెడీగా ఉండాలి, ఆ అర్థాన్ని గ్రహించుకోవాలి. అంతఃకరణం రెడీ అవ్వాలి. ఎలాగా నేను చెప్పను, ఇదే రెడీ చేస్తుంది, చూపిస్తుంది. నేనేం చెప్పాం అంతే, శ్రవణానికి రా అంతే. ఇదే గురువులు చెప్పేది ఎప్పుడైనా సరే, శ్రవణానికి రా నేను విచారిస్తుందంటే క్లాస్ వస్తుంది సరిపోద్ది అని చెప్పేస్తారు. మొత్తమేనా? దీనికంటూ ప్రత్యేకమైన సాధనలు ఏదన్నా ఏం లేవు. అందుకని ఎప్పుడైనా సరే ఒక పెళ్లి కావాల్సిన వాడు, వాడికి కొంత సంస్థ ఉంటుంది. బ్రహ్మచారి కావాల్సిన వాడు, వాడికి కొంత సంస్థ ఉంటుంది. చూసారా, ఇలాగా దీక్షలు తీసుకునే వాడికి సంస్థ ఉంటుంది. బ్రహ్మ విద్యకి వచ్చే వాడికి సంస్థ గింత ఏముండదా ఉండదను.
అందుకనే వాడు ఎవరైనా కావచ్చు, అందరూ ధ్యానానికి రావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడు పేదవాడైనా కావచ్చు, ధనికుడైనా కావచ్చు, చాలా రోజులు ఆశ్రమాల్లో ఉండి తపస్సు చేసిన వాడైనా కావచ్చు, సంసారి అయినా కావచ్చు, శుద్ధ సంసారి వాడు వచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ మనం విచారం చేస్తాము, ఆ విచారాన్ని వాడు విచారిస్తే చాలు. అందుకు తప్ప ఇంకోవట్లేదు. అందుకని చూసారా, దీన్నే అపశబ్దంతో చెప్పారు. అనంతరి అర్థం సాంగల చతుష్టి సంపత్తి అనంతరం అన్నారు. దాని వెనకాల ఏంటి, ముందు ఏమిటి, సాధన అనంతరం అన్నారు కదా, తదుపరి అంటే సాధన చతుష్టి తదుపరి అనమాట. అప్పుడు గురువు గారి దగ్గరికి బ్రహ్మ విద్యకి వచ్చిన వాడు సాధన చతుష్టయము ఆ యొక్క ఉంటేనే, అది సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే ఈ బ్రహ్మ విద్యని కలిగించుకుంటాడు. సాధన చతుష్టయ సంపత్తిని కలిగించుకొని బ్రహ్మ విద్య విచారం చేయగలుగుతాడు. ముందైనా వెనకైనా ఏముండాలి వాళ్ళకి, సాధన చతుష్టయ. అది అంతేగాని అధికారార్థాన్ని మేము ఉపయోగించుకోలేదు. కర్మ అధికారం తర్వాత, ఈ కర్మ అధికారం తర్వాత ఈ జ్ఞానానికి రావాలి అనేది పనికిరానే పనికొచ్చే విషయం కాదు. అది ఎందుకు పనికిరాదు అంటే, కర్మ అనిత్యమైతే కర్మలో నువ్వు అధికారాన్ని పొంది ఇక్కడికి రావడం ఏంటి? కర్మే నిజం కాదు కదా, అబద్ధం కదా, దాని నుండి నువ్వు ఇక్కడికి రావడం ఏంటి? ఇక్కడ చెల్లదు అట్లా. అందుకనే వివేక బుద్ధి కలిగిన వాడికి ఆ ఆ యొక్క నిత్యానికి వస్తు వివేకం కలిగిన వాడికి, శమదమాదులు కలిగిన వాడికి, ఈవెన్ బుద్ధి శుద్ధమైన వాడికి బ్రహ్మ విద్యా విచారం చేసేదానికి యోగ్యత ఉందే గాని మిగిలిన వాడికి లేదా లేదు. ఇట్లా ఓకే. ఇప్పుడు చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా విచారించాలి. బ్రహ్మ జిజ్ఞాసాయ అనధికార్యత్వాత్, బ్రహ్మ జిజ్ఞాసకి ఏ అధికారంతో పనిలే, ఏ అధికారంతో పనిలేదము, ఏ క్వాలిఫికేషన్ అక్కడనే లేదు. అర్థమైందా? క్వాలిఫికేషన్ ఉందని కూడా అంతఃకరణలో మొలకొచ్చింది, శుద్ధంగా గుండె అయిపోయింది. అది ఎవరు ఇంత మొలకు కూడా ఉండకూడదు. ఇంటి మీద ఇంటికి ఏ విధంగా లేకుండా చేసుకుంటామో అట్లా అయిపోయింది. అది ఎవరు అమాస అనుకున్నారా? అంత రెడీగారా చూద్దాం, అంత గుండు చేసుకోగా నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అంటే మాత్రం మొలకలు వచ్చేసింటాయి. నేను బ్రహ్మజ్ఞాన స్వామి మొలకొచ్చింది, నేను గృహస్థుల స్వామి మొలకొచ్చింది, నాకు ఆస్తిపాత్రలు ఉన్నాయి మొలకొచ్చింది, నాకు ఆ మతంలో ఉన్నాను మొలకొచ్చింది, ఈ సాధన చేసిన వాళ్ళ మొలకొచ్చింది. ఏదో మొలకలు పెట్టుకునే ఏం పనికిరావు అక్కడికి. నీకు ఏమున్నా సరే, ఇప్పుడు జనకల వారు ఉన్నారనుకోండి, ఆయన జనక మహారాజు అవన్నీ వేస్ట్ అండి అని చెప్పేసినాడు ఆయనకు. ఎవరు మీరు గురువు గారు, ఏ రాజులు లేండి, ఏ సంపాదన లేండి, ఏ ప్రభుత్వం లేండి, ఏమిటండి నేను ఇవన్నీ వేస్ట్ అన్ని పనికిరాని విషయాలని చెప్పాడు. ఓహో, నువ్వు అన్ని కూడా నువ్వు కోటకు పెట్టావు, మొత్తం కడి నువ్వు పనికొస్తావు, ఏది నిజం కాదు, ఇదంతా కల్పితమైన విషయం. ఆ విషయం ఒకటే కావాలి, యథార్థం ఒకటే కావాలి. అర్థమైందా? అట్లాగా ఉండాలన్నమాట బ్రహ్మ విద్యకు వచ్చేవాడు. నాకు పనులున్నాయి, ఇంట్లో పనులున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంత పెట్టుకొని వస్తే కుదరదు. నేను ఇదివరకు కొంచెం విన్నాను, చాలా మంది అదే ఉంది. మళ్ళా ఏంటి, ఇదివరకు ఇంత విన్నా, నువ్వు పనికిరాబో వెళ్ళిపో, నేను ఇంతవరకు సాధన చేసా, అది పనికిరా. మాకు ఫలానా సంఘం పనికిరావు, నేను ఫలానా హిందువు పనికిరావు,
ఇట్లా ఏం పనికిరావు. ఏమండి, నాకు సత్యం ఏమిటో అది తెలుసుకోవాలని ఉంది, అది చెప్పండి అంటే ఆ మాటకి అర్థం వచ్చిందా లేదా? ఇది మీ వరకు మీరు ఉండే ప్రపంచం అంతా సత్యం కాదని మీరు అర్థమైపోయినట్టే కదా. అందుకే సత్యం కావాలి, యథార్థం కావాలి అని వచ్చారనమాట. అందుకని ఆ బుద్ధిలో ఇంకేమి పెట్టుకోవాలని ఉండగా వండుకో, ఏం పెట్టుకోకూడదు. కడుపులో అయినా కథ 2 ఇడ్లీలైనా పడి ఉండాలి, కానీ బుద్ధిలో మాత్రం ఏమి ఉండకూడదు. అట్లాగా విచారించేదానికి వచ్చి ఉండాలి ఆ విద్యార్థి. ఫ్రెష్ గా ఉన్నాడు అక్కడ. కానీ జనాలు ఎలా వస్తున్నారో తెలుసా? అసలు ఆ గురువు గారి దగ్గర కొంటున్నా, ఈ గురువు గారి దగ్గర కొంటున్నా, అవి చదువుకున్నా, ఇవి చదువుకున్నా, ఇది చేసా, అది చేసా, ఇంత జత పెట్టుకొని బ్రహ్మ విద్య తెలుసు. ఇప్పుడు మీరు ఇంత తెలుసుకున్న వాళ్ళే అన్నిసారి అని తెలుసు. ఏది లేదు మా దగ్గర, ఏది లేదు. నాకుంది ఇప్పుడు కూడా ఏది లేదు. నాకు ఇల్లు ఉంది, నాకు కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అయినా ఏది లేదని చెప్పి. ఎందుకని దేనికి సంబంధించింది కదా మనకి, మన స్వరూపానిక, ఈ దేహానికి. ఇది నశించేదే, అది నశించేది. అది పెద్ద విషయం లేదు. ఉండేది ఉందనేది ఏమిటి? అది ఉండేది ఏమిటి? చెత్తలో చెప్తాడు. చెత్తలో చెత్త ఉండడం అది చెప్తే, దేహం చెప్తే ఏమిటి నా దగ్గర ఉండేది? అట్లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా మనకి ఏమి లేదు. ఇప్పుడు కూడా ఏది కాదు, అది అవన్నీ ఉట్టివే. మనకు తెలుస్తుంది కదా వాటి స్వభావ లక్షణాలు అని పెట్టుకుంటే ఆ బ్రహ్మ విద్య ప్రకాశించింది అనమాట. మీకు ఆ బ్రహ్మ విద్య నిష్ట బాగా ఉన్నదనమాట. అది బాగుంది. నీకే తెలుస్తుంది కదా అది వాటి సంగతి ఏమిటో అనేది. బ్రహ్మ జిజ్ఞాసాయ అనధికార్యత్వం. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస విషయం ఉంది, అది అధికారంతో పని లేనిది. ఏ కర్మకాండ అధికారము, ఏ కర్మకాండ యోగ్యతలు దానికి అక్కర్లేనే లేదు అని చెప్పి. అందువల్ల ఎవరైనా బ్రహ్మ జిజ్ఞాస చేయాలంటే మునుపేం చేస్తున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు అని అక్కడే యూకేజా ఏం అక్కర్లేదు. బుద్ధి విచారించేదానికి పనికొస్తుందా అని చెప్తారు. బుద్ధి విచారించేదానికి పనికొస్తుందా? అందువల్ల చాలా మంది బ్రహ్మ విద్య ఎందుకు రావయ్యా అంటే ఈ కారణం వల్లే రా. నిలబడతాం చాలా ఏదో మొలకొచ్చే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు. నేను ఇంజనీర్ని అంటాడు, నేను ప్రొఫెసర్ని అంటాడు, నేను అది చదివేశానంటాడు, ఇన్ని పుస్తకాలు చదివేశానంటాడు. ఒక బ్రహ్మవేత్త ఏమంటాడు తెలుసా? అంత పుస్తకాలన్నీ ఏది పనికిరాదు, ఆత్మ ప్రదేశం ములుక్కోలేదు. ఏం చదివినా అది చదివాను ఇది చదివానన్నా అందులో మీనింగ్ లేదా వాళ్ళకి గుర్తు చేసినారు కదా విషయం. చాలా మంది ఏమంటారు, నేను ఆ పుస్తకం చదివా, ఈ పుస్తకం చదివా, నేను ఆ మతాన్ని గురించి తెలుసుకున్నా, ఈ మతాన్ని గురించి తెలుసుకున్నా, బౌద్ధిజం తెలుసు, అది తెలుసు. జ్ఞాని అడగండి, తత్వవేత్తను అడగండి. రకమైన విషయాలు తెలిసి పెట్టుకుంటే అది సొంతమవుతుందా? సొంతమవుతుందంటే అవేం కాదు. అది అది ఏ పనికే అట్లా అన్నారు మనం. అట్లా కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన విషయం. మంగళచిత. అందుకనే కదా చాలా మంది విచిత్రంగా ఏం చేస్తుంటారు తెలుస్తుందా మీకు? చాలా మంది చిన్న పిల్లల నుంచే మనకి ఆ స్కూళ్ళల్లో ఇచ్చినటువంటివన్నీ సర్టిఫికేట్లు కానీ అవన్నీ ప్రజెంటేషన్స్ ఇంకా ఏంటి ముందు కదా ఆయన కప్పులు గిప్పులు అన్ని అలా పెట్టుకొని కూర్చుంటారు కదా, చూపిస్తుంటారు అందరికి. ఏమని
మాకు వచ్చిన ప్రైజులు తత్వానికి వస్తే ఆ ప్రైజులు గీజులు ఏమి పనికే ఏమి పనికిరావు, ఏది ఉపయోగానికి వచ్చేది బాగా అన్ని వేస్ట్. అందుకని అనధికార్య స్వాతంత్రం. ఇప్పుడు మరి మంగళం మింగళం అంటారా, అది ఏముండేది పెద్ద విషయం. అర్థశబ్దం వింటేనే చెవులకి ఆ మంగళకరత్వం. మంగళ వాక్యాన్ని సమన్వయ అభావాలు అంటే వాడుకోండి మీరు, కానీ ఇక్కడ వాక్యార్థానికి సమన్వయం అసలు రాదు. ఇక్కడ మంగళం చెప్పేదానికి వచ్చామా, మీకు ఆ విధంగా ఆ శబ్దం వెనకాల పూర్వీకులు కదా, ఇప్పుడు వాళ్ళకి తెలియదులే. ఆ పూర్వీకులకి అర్థశబ్దం వెనగానే వాళ్ళ చెవులకి సుగంగా లేదు అన్న. ఏమండి ఇక్కడ మీరు చెప్పుకునే వాక్యానికి అది అర్థాన్ని చేకూర్చేది కాదు కదా. ఇప్పుడు మంగళంతో మనకేం ప్రయోజనం అండి, బ్రహ్మమే పరమ మంగళం. ఈ అర్థశబ్దానికి ఏముంది పెద్ద విషయం, ప్రయోజనం అది అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మంగళ వాక్యార్థే సమన్వయ అభావం, సమన్వయానికి రాదు. ఇక్కడ బ్రహ్మ విచారం చేస్తున్నాం కదా, ఈ వాక్యార్థములకు అది ఉపయోగపడేది కానీ అవన్నీ చిన్న మాటలు ఇక్కడ ఎందుకు పెడతారు అని చెప్పేసినారని అర్థమైందా. వాక్యార్థ విచారానికి మంగళకర శబ్దం అనేది సమన్వయానికి రాదు. ఆ చిన్న విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేట్లాగా ఎందుకు అట్లాగా శంకరాచార్య వాళ్ళు ఆ మాట వాడవలసింది అంటే, కొంతమంది అర్థశబ్దం చాలా మంగళకరమైంది అని గొప్పగా జపం పొగడ్తలు చేసుకుంటుంటారనమాట. వైష్ణవులు ఇట్లాంటి వాళ్ళు వరకు చెప్పనమాట. అంటే విషయాన్ని విచారం చేసుకుంటే ఇదేంటి వస్తాం చూస్తున్నాం, పెద్ద విచారం చేస్తున్నాం మనం. అర్థమైందా. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే ఈ బ్రహ్మోత్సవాలు ఇట్లా పెద్ద పెద్ద ఉత్సవాలు వచ్చినప్పుడు ఉత్సవమూర్తిని అక్కడ పెద్ద స్టేజ్ చేసి పెద్ద ప్రాంగణంలో గుర్తను పెట్టి పావులింపు సేవ, పూంజల సేవ, ఆ సేవ ఈ సేవ అని పెట్టి ఇక్కడే జన్మంతా పోగేసి ఇక్కడ ఆఫ్ చేసేస్తారు జనాన్ని. ఎందుకు అంటే మీకు తెలిసే ఉంటాయి, మీకు కూర్చొని పెడతారు జనాన్నంతా. కూర్చొని పెట్టి ఇక్కడే అలంకారాలు గొప్ప గొప్ప ఆభరణాలు అన్ని చేసి కూర్చొని పెడతారు. ఎందుకు సార్ ఆ మూల వినాయకుడి దగ్గర తీసుకెళ్ళాము, వీళ్ళు ఎత్తినట్లయితే గుడి అంతా పగిలిపోతుంది కదా. అందుకని వీళ్ళు ఇక్కడ ప్రాంగణంలోనే కూర్చొని వెళ్ళారు. వీళ్ళు లోపలికి పోతే అవుతుందా, అది యుక్తి అనమాట. అర్థమైందా. అప్పుడు జనమంతా ఎక్కడున్నారు, బయట ఉత్సవ విగ్రహం దగ్గర. లోపలికి యథార్థం లేదు వాటి. ఎందుకని ఎందుకు జనం అక్కడ భరిస్తారా, అందుకని వీళ్ళు ఇక్కడే నిలబెట్టేసి ఆఫ్ చేసేసి. ఇది ఒక రకమైన టెక్నిక్ అనమాట. ఉత్సవ విగ్రహాలు ఎందుకంటే ఎక్కడ జనం అక్కడ ఆపేయటం, ఎక్కడ జనం ఆపేయటం. మనం ఎక్కడైనా సరే ప్రోగ్రామ్స్ పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు పాట కచేరీలు లేకపోతే అవన్నీ ఎందుకు చెప్తారు అంటే జనాన్ని అలాగా రంజింప చేశారు, ఆపడం అని. అలాగే వెళ్ళరు చేయకుండా వీళ్ళందరినీ కలిపి అక్కడ గర్భగుడిలో పోలిస్తే ఏమన్నా ఉంటుందా, ఇంకేమన్నా బీభత్సం చేశారా? అందుకని జనాలంతా బయటే చూసారా. అట్లాగా ఇక్కడే మంగళ శబ్దం అంటే ముందుకు పోవు. ఇక్కడ అనుశబ్దంలో కూర్చుంటావా అండి మంగళం మంగళం అని. అది పెద్ద విషయం ఉంది. ఎక్కడ బ్రహ్మ విద్యా విషయం అక్కడ తీసుకురావాలి కదా, ఇక్కడే చేస్తే ఎట్లాగా. అందుకని మనకు సమాధానానికి రాదు. ఇది ఇక్కడే మంగళవారం కూర్చుంటే ఇంకా ముందుకు బ్రహ్మవిచారం చేయిస్తాం. అందువల్ల అర్థశబ్దానికి అర్థము మంగళ శబ్దం అని చెప్పండి. మాకు ఉపయోగానికి రాదు. అంతకన్నా
ఎన్నో కోట్ల మంగళాలు కూడా పనికిరాదు దాని ముందు. దేని ముందు? బ్రహ్మ విద్యా విషయం ముందు. ఆ విషయ విచారాన్ని మనం పోతూ ఉంటే ఈ మంగళం నన్ను ఇదే బాగుందని ఇక్కడ గుర్తుంటావా? ముందు బాగుంది. ఇంకా మిగిలిన వాటికి ఏదో ఉత్తర విగ్రహం మీద కూర్చొని పెట్టేసినట్టు కాదు. ఇక్కడ ఇంకా ముందుకు పోవాలి. బ్రహ్మ విద్యా విచారం చెయ్యాలన్నమాట. అందుకని మాకు ఈ మంగళ శబ్దము ఊరికే వింటేనే ప్రయోజనం అవుతుంది. పెద్ద విషయం ఏముంది, చెవులో పడితే చాలు. కానీ ముఖ్యమైనదిగా మాకు ముందుకు పోవడమే ముఖ్యం. అది కూడా చెప్పారు. ఎందుకంటే ఆ అర్థశబ్దానికి మంగళకరమైన విషయం అని కూడా అర్థం ఉందన్నమాట. ఓంకారం కూడా అర్థం ఉంది. ఓంకారం కూడా అర్థం. అవన్నీ ఇప్పుడు పనికిరావు మాకు. మేము ఒక అర్థం పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఆనంతర్యార్థమే మాకు ముఖ్యం. ఇది చెప్పేసి రెడ్డికుండా అర్థాంతర ప్రయుక్తయాహి అర్థశబ్ద కృత్యా మంగళ ప్రయోజనం భవతి. సరే, వేరే విషయం మేము విచారం చేస్తున్నా, ఇక్కడ బ్రహ్మ విద్యా విచారం చేస్తుండే దానికి వచ్చినప్పటికీ ఈ అర్థశబ్దం మీ చెవులో పడినా కూడా మంగళ ప్రయోజనాలు చేకూరుస్తుందేమో. అంతేగాని ఇక్కడ బ్రహ్మ విద్యా విచారానికే మనం వెళుతున్నాం కానీ ఈ అర్థశబ్దాన్ని పట్టుకొని ఇక్కడ కూర్చోవలసిన పని లేదు. కాబట్టి మీరు అర్థాంతర ప్రయుక్త ఏవాయి వేరే విషయం ఉన్నప్పటికీ కూడా అర్థశబ్దం మీ చెవులో పడితే మీకు మంగళాన్ని చేకూరుస్తుంది, ఆ ప్రయోజనం ఇస్తుంది. అంటే ఒక పనికి వెళుతూ ఇంకొక పని కూడా సక్సెస్ అయినట్టు. ఒక పనికి వెళుతూ ఇంకొక పని కూడా సక్సెస్ అయినట్టు అన్నమాట. అట్లాగా ఉదాహరణకి పిల్లలు తపాకాయలు కాలుస్తుంటే దోమలు వెళ్ళిపోయినట్టుగా, లేకపోతే ఇంకేదైనా పక్షులు గిక్షులు ఉంటే ఆడిపోయినట్టు. అన్ని ప్రయోజనాలు వచ్చినాయి. మంగళ ప్రయోజనం పూర్వ ప్రకృతాపేక్షయాచ ఫలత ఆనంతర్య అద్వైతరేకాతో. ముందు వెనక చూస్తే పూర్వ ప్రకృతాపేక్షయాచ ఫలత ఆనంతర్య అద్వైతరేకాతో. మీరు ముందు వైపు పెట్టుకొని చూడండి, వెనక్కి చూడండి, చూస్తే మీకే తెలిసిపోతుంది. పూర్వము ప్రకృతము, ముందుగా తర్వాత ప్రకృత విషయము, దాన్ని దృష్టిలో పెట్టి చూస్తే దీనికి చెప్పుకోవాల్సిన అర్థం ఏంటంటే ఆనంతర్యమే చెప్పుకోవాలి కానీ మంగళకరంగానే. ఉదాహరణకి బ్రహ్మ జిజ్ఞాస చేయాలంటే ఏమున్నది? శమద మాదిరి కావాలి. ఇది వివేక వైరాగ్యాలే కావాలి. వివేక వైరాగ్యాలు ఉన్నవాడే బ్రహ్మ విద్యకి పనిపడతాడు. వివేక వైరాగ్యాదులు ఉన్నవాడే బ్రహ్మ విద్యకి పనిపడతాడు అని ఇంతకుముందు చెప్పి లేదు. ఓం సహనా భవతు సహనౌ